హలో ఎవ్రీవాన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే శైలేంద్ర పెద్దయ్య కొట్టిన దెబ్బలతో ఇంటికి రీచ్ అవుతాడు. దేవయాని శైలేంద్ర దగ్గరికి వస్తుంది. నాన్న, శైలేంద్ర, ఏంటి నాన్న అలసిపోయినట్టు కనిపిస్తున్నావు అని అడుగుతుంది దేవయాని. ఏమో పాపం ఏ బురదలో పడిపోయారో అని అంటుంది ధరణి. ఏయ్, నువ్వు కాసేపు ఆపుతావా? నా కొడుకు బురదలో ఎందుకు పడతాడు? నాన్న శైలేంద్ర, ఏమైందన్నా అని అడుగుతుంది. మమ్మీ, అదంతా ఇప్పుడు చెప్పే పరిస్థితిలో నేను లేను, కానీ నాకు కాస్త వేడి నీళ్ళు కావాలి. నా వీపంతా పగిలిపోయింది, కాస్త మసాజ్ చేయాలి అని అంటాడు శైలేంద్ర. నేను చేస్తానండి, కానీ మీరు ఎందుకు ఇలా అయ్యారో చెప్పండి అని అంటుంది ధరణి. నన్ను క్వశ్చన్స్ అడగద్దు, నాకు రెస్ట్ కావాలి అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు శైలేంద్ర. అప్పుడే ఫణీంద్ర అక్కడికి వస్తారు. దేవయాని, ఏమైంది? శైలేంద్ర నువ్వు తీసుకువెళ్తున్నావేంటి? శైలేంద్ర, ఏమైంది అని అడుగుతారు ఫణీంద్ర. అంటే డాడ్, వచ్చేటప్పుడు చూసుకోకుండా స్లిప్ అయ్యాను, కాస్త బ్యాక్ మొత్తం నొప్పిగా ఉంది అని అంటాడు శైలేంద్ర. అందుకే ముందు వెనక చూసుకొని నడవమని చెప్పేది. అది మాత్రమే కాదు, నీకసలే ఇంకా పాత గాయం మానలేదు, అప్పుడే నువ్వు బయటికి వెళ్ళడం అవసరమా శైలేంద్ర అని అంటారు ఫణీంద్ర. ఇంకా శైలేంద్ర తలదించుకుంటాడు. సరే సరే అమ్మ ధరణి, వాడిని జాగ్రత్తగా చూసుకోమ్మా, నేను కాలేజ్కి వెళ్ళొస్తాను అని కాలేజ్కి బయలుదేరుతారు ఫణీంద్ర. ఇది ఇలా ఉండగా వసుధార, ముకుల్ చక్రపాణి వాళ్ళ ఇంటికి రీచ్ అవుతారు. కార్ బయట నించొని మాట్లాడుకుంటూ ఉంటారు. మేడం, మీరు ఇంకా జాగ్రత్త పడాలి అని అంటారు ముకుల్. అవును సార్, నాకు అదే అర్థమవుతుంది. ఇన్నాళ్ళు మా నాన్న ఇంట్లో రిషి సార్ని ఉంచాను, కానీ ఒకవేళ పొరపాటున శైలేంద్రకి ఈ విషయం తెలిస్తే ఖచ్చితంగా రిషి సార్పై మళ్ళీ వాడు అటాక్ చేస్తాడు అని అంటారు వసుధార. మేడం, మీరు మాత్రం రిషి సార్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాడికి ఏమాత్రం లీక్ అయినా మనకి చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది. కాబట్టి మీ ఇంటికి ఏదైనా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలంటే చెప్పండి, నేను ప్రొవైడ్ చేస్తాను అని అంటారు ముకుల్. లేదు సార్, పర్లేదు, రిషి సార్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. అయినా పెద్దమ్మ పెద్దయ్యకి వాడి ఫోటో చూపించి ముందే వాడి గురించి చెప్పడం పనికొచ్చింది. లేకపోతే వీడు మంచివాడు అనుకొని ఖచ్చితంగా వాళ్ళు నిజం చెప్పేసేవాళ్ళు అని అంటుంది వసుధార. అవును మేడం, మీరు ఎప్పుడూ ఒక స్టెప్ ముందే ఉంటారు, ముందు చూపుతో ఆలోచిస్తారు. ఈ విషయంలో కూడా రిషి సార్ని కాపాడుకుంటారని నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఒక్క సాక్ష్యం మేడం, ఒక్క సాక్ష్యం వాడి గురించి దొరికితే అందరి ముందు వాడిని బయట పెట్టి నా చేతులతో లాక్కెళ్ళి జైల్లో పెడతాను. కానీ మనకి సాక్ష్యాలు దొరకటం లేదు అని అంటారు ముకుల్. సార్, దేవుడు అనేవాడు ఎప్పుడు చెడ్డ వాళ్ళకి సపోర్ట్ చేయరు, మంచి వాళ్ళకు కూడా సపోర్ట్ చేసే రోజు వస్తుంది, మనకు కూడా టైం వస్తుంది సార్. దానికంటే ముందు రిషి సార్ ఆరోగ్యం మెరుగుపడాలి, నేను కోరుకునేది అదే అని అంటుంది వసుధార. ఓకే మేడం, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ముకుల్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. చక్రపాణి ఏమో వసుధారాన్ని చూస్తూ, అమ్మ వసమ్మ, నీ గురించి అల్లుడు గారు అడుగుతున్నారమ్మా, ఎక్కడికి వెళ్ళొచ్చావు అని అంటారు. ఏం లేదు నాన్న, ముకుల్ సార్ కలుస్తానంటే బయటికి వెళ్ళాను అంతే. నాన్న, మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఆ శైలేంద్రకి మనపై అనుమానం వస్తుంది, అందుకే జాగ్రత్తగా ఉండాలి అని అంటుంది వసుధార. అలాగే వసమ్మ అని అంటారు చక్రపాణి. ఇది ఇలా ఉండగా రిషి నిద్రలేస్తాడు. వసుధార, వసుధార అని కలవరిస్తూ ఉంటారు. సార్, నేను ఇక్కడే ఉన్నాను సార్ అని వసుధార రిషి దగ్గరికి వెళ్తుంది. మావయ్య గారిని అడిగితే నువ్వు బయటికి వెళ్ళావని చెప్పారు, ఎప్పుడు వచ్చావు వసుధార అని అడుగుతాడు రిషి. సార్, నేను వచ్చి చాలాసేపు అయింది, మీరిప్పుడు టాబ్లెట్స్ వేసుకోండి సార్ అని టాబ్లెట్స్ ఇస్తుంది వసుధార. ఏంటివి వసుధార అని అడుగుతాడు రిషి. సార్, పెద్దమ్మ పెద్దయ్య దగ్గరికి వెళ్ళాను, వాళ్ళు మీకోసం కొన్ని మందులు ఇచ్చారు, వాటినే మీకు ఇస్తున్నాను, తీసుకోండి సార్. ఇవి తీసుకుంటే మీకు త్వరలో గాయాలన్నీ మానిపోతాయి అని చెప్తుంది వసుధార. అదంతా ఓకే వసుధార, కానీ అసలు నాపై అటాక్స్ చేస్తుంది ఎవరు? అసలు ఎవరిదంతా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు వసుధార అని అంటాడు రిషి. సార్, ఆ రోజు త్వరలోనే వస్తుంది, కానీ దానికంటే ముందు మనం ఒక పని చేయాలి సార్ అని రిషి వైపు చూస్తూ ఉంటుంది వసుధార. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. శైలేంద్ర రౌడీలకి కాల్ చేస్తాడు. హలో రే, నాకు ఎందుకో రిషి ఆ చక్రపాణి ఇంట్లో ఉన్నారేమోనని డౌట్గా ఉంది, మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి కుదిరితే వాడిని, లేకపోతే రిషి, వసుధార ముగ్గురిని కలిపేసేయండి అని అంటాడు శైలేంద్ర.
సార్ వాళ్ళ ఇల్లు ఎక్కడుందో మాకు తెలియదు కదా సార్ అని అంటారు ఆ రౌడీలు. నేను అడ్రస్ ఇస్తాను, త్వరగా వెళ్ళి పని ఫినిష్ చేసుకొని రండి అని కాల్ కట్ చేసి హ్యాపీగా ఫీల్ అవుతాడు శైలేంద్ర. వసుధారా, నువ్వు బాగా తెలివైన దానివే అని అనుకుంటున్నావు, కానీ నేను నీకంటే తెలివైన వాడిని. ఈ శైలేంద్రతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో నీకు చూపిస్తా అని ఈవిల్గా చూస్తూ ఉంటాడు శైలేంద్ర. ఇది ఇలా ఉండగా భద్ర అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఈ వసుధార ఏమో నన్ను ఇంటికి కనీసం రానివ్వటం లేదు. ఇప్పుడు వెళ్ళాలి అన్నా మళ్ళీ ఏమంటుందో, ఈ మహేంద్ర సార్కి ఏం చెప్తుందోనని భయం వేస్తుంది. మరి వసుధారాని ఎలా నేను ఫినిష్ చేయాలి, సార్ చెప్పిన పనిని నేను ఎలా చేయాలి అని అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు భద్ర. అప్పుడే మహేంద్ర, భద్ర ఏంటి, ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతారు. ఏం లేదు సార్, వసుధార మేడం గురించే ఆలోచిస్తున్నాను. మీరేమో వారికి సెక్యూరిటీగా ఉండమని నాకు చెప్పారు, కానీ మేడం ఏమో అసలు నన్ను ఇంటికే రావద్దని మొహం పైన తలుపు వేశారు. ఇప్పుడు నేను ఏం చేయాలి సార్ అని అడుగుతారు భద్ర. కొన్నిసార్లు రిలాక్స్ అవ్వడమే మంచిది. వసుధార నీకు అంతగా చెప్తుందంటే నువ్వు వెళ్ళకపోవడమే మంచిది. అయినా నువ్వేమీ బాధపడద్దు, హ్యాపీగా ఉండు అని రిలాక్స్డ్గా ఉంటారు మహేంద్ర. ఇది ఇలా ఉండగా మిడ్ నైట్ అవుతుంది. ఇంకా అందరూ నిద్రపోతూ ఉంటారు. అప్పుడే ఇద్దరు రౌడీలు ఇంకా కత్తి తీసుకొని చక్రపాణి వాళ్ళ ఇంటికి దొంగతనంగా వస్తూ ఉంటారు. ఇంకా అలా వాళ్ళు సీక్రెట్గా వచ్చి ఇంకా కరెక్ట్గా ఇంటి లోపలికి ఎంటర్ అవుదాం అనే లోపు ఒక పెద్ద రోకలి బండ వాళ్ళిద్దరికీ తగులుతుంది. వెంటనే ఇద్దరు కింద పడిపోతారు. రేయ్, ఎవర్రా నన్ను కొట్టింది, నువ్వేనా అని అడుగుతాడు రౌడీ. లేదన్నా, నేను కొట్టలేదు అని పక్కన రౌడీ చెప్తాడు. మరి మనల్ని కొట్టింది ఎవర్రా అని అడుగుతారు. ఇంకా అలా ఇద్దరు కింద పడిపోయి అలా తలపైకెత్తి చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఎందుకంటే అక్కడ చక్రపాణి గారు ఉంటారు. చక్రపాణి గారు గట్టిగా ఇంకా రోకలి బండ తీసుకొని ఎవర్రా మీరు అని అడుగుతారు. రేయ్, ఇప్పుడు మమ్మల్ని కొట్టింది నువ్వేనా ముసలివాడా అని చెప్పి ఇంకా చెయ్యి ఎత్తుతాడనమాట ఒక రౌడీ. వెంటనే ఆ చేతిపై రోకలి బండతో గట్టిగా కొడతారు చక్రపాణి. అబ్బా అని చెప్పి ఇంకా రౌడీలు అరుస్తూ ఉంటారు. ఏంట్రా, ఎందుకు వచ్చారా, మా వశమని ఏం చేయడానికి వచ్చారా అని చెప్పి ఇద్దరిని ఇంకా బాగా కొడుతూ ఉంటారనమాట చక్రపాణి. కాపాడండి అని చెప్పి రౌడీలందరూ అరుస్తూ ఉంటారు. ఇంకా వెంటనే వసుధార లైట్ ఆన్ చేసి వస్తుంది. నాన్న ఏమైంది అని అడుగుతుంది. ఇంకా వెంటనే వసుధార చూడకముందే ఆ రౌడీలిద్దరూ చక్రపాణిని తోసేసి పారిపోతారు. రేయ్, ఆగండి అని చెప్పి చక్రపాణి వెనకాల వెళ్తూ ఉంటారు. నాన్న ఏమైంది నాన్న, ఎవరు వాళ్ళు అని అడుగుతుంది వసుధార. వసమ్మ, వాళ్ళ చేతిలో కత్తుంది. వాళ్ళు నీకే ఏదో గాయం చేయడానికే వచ్చారమ్మా. అందుకే నేను రాత్రంతా మెలుకోగానే ఉన్నాను. మీకు కాపలాగా నేను ఉంటూనే ఉంటాను. వాళ్ళని కొట్టి తరిమేశానమ్మా అని అంటారు చక్రపాణి. అయితే వాళ్ళు ఖచ్చితంగా శైలేంద్ర పంపిన రౌడీలే అయ్యుంటారు అని మనసులో అనుకుంటుంది వసుధార. అమ్మ వసమ్మ, మీరిక్కడ ఉండడం అంత మంచిది కాదని నాకు అనిపిస్తుంది. ఒకవేళ ఇప్పుడు ఇద్దరే వచ్చారు, నేను వీళ్ళని కొట్టగలిగాను. రేపు వీళ్ళు 10 మందితో వస్తే నా బలం సరిపోదమ్మా. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు అని అంటారు చక్రపాణి. నాన్న, నువ్వేమీ బాధపడద్దు, ఇప్పుడు మనం వేరే చోటికి వెళ్ళాలి అని వసుధార అంటుంది. ఎక్కడికమ్మా అని అడుగుతారు చక్రపాణి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. రిషి, వసుధార ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అని అడుగుతారు. సార్, ఇప్పుడు మనం మన ఇంటికే వెళ్తున్నాం సార్ అని అంటుంది వసుధార. ఒక్కసారిగా రిషి షాక్ అయిపోతాడు. అదేంటి వసుధార, నువ్వు మీ నాన్నగారి ఇంట్లో ఉండడమే సేఫ్ అన్నావు కదా, మళ్ళీ మన ఇంటికి తీసుకువెళ్తున్నావా అని అడుగుతాడు రిషి. అవును సార్, నిన్న ఇద్దరు రౌడీలు మన ఇంటికి వచ్చారు. మా నాన్నగారు ఉండడం వల్ల మిమ్మల్ని నేను కాపాడుకోగలిగాను. సార్, నిజం చెప్పాలంటే ఇప్పుడు మనకి మన ఇల్లే సేఫ్. అక్కడైతేనే అందరూ ఉంటారు కాబట్టి మహేంద్ర మావయ్య గారు కూడా కాపాడే అవకాశం ఉంటుంది. అయినా ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరి నిజస్వరూపం ఏంటో మీకు కూడా తెలుస్తుంది సార్ అని అంటుంది వసుధార. ఇంకా అప్పుడే వసుధార అలా బ్యాగ్ మొత్తం ప్యాక్ చేసుకునేసరికి ఆ లెటర్స్ని కూడా ఇంకా ప్యాక్ చేస్తుందన్నమాట వసుధార. అలా ఇంకా మహేంద్ర వాళ్ళ ఇంటికి రీచ్ అవుతారు. అప్పుడే మహేంద్ర ఇంకా ఎవరు చూడట్లేదు కదా అని చెప్పి అర్లీ మార్నింగ్ అయితే బయటికి వస్తారు. వసుధార తన కారుతో మహేంద్ర వాళ్ళ ఇంటి ముందు ఉంటుంది. అమ్మ వసుధార, రామ్మ రా, నాన్న రిషి రా అని చెప్పి ఇద్దరిని లోపలికి తీసుకువెళ్తారు మహేంద్ర. అమ్మ వసుధార, మీరు ఇక్కడికి రావడం సేఫేనా అని అడుగుతారు. మావయ్య, ఇక్కడైతేనే సేఫ్. అయినా ఇప్పుడు రిషి సార్ బాగానే ఉన్నారని తెలిస్తే ఎవరు మాత్రం ఏం చేయగలరు మావయ్య అని అంటుంది వసుధార. అది కూడా నిజమేనమ్మా,
ఎవ్వరూ ఏ నిజాన్ని ఎక్కువ రోజులు దాచలేరు కదా. రిషి, నువ్వు రెస్ట్ తీసుకోవాలి, డాక్టర్ని నేను పిలిపిస్తాను, నీకు ట్రీట్మెంట్ కూడా చేపిస్తాను అని ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు మహేంద్ర. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. భద్ర అలా ఇంకా ఇంటికి వచ్చి చూసేసరికి కారు ఉంటుంది. ఈ కార్ వసుధార మేడం కార్లా ఉంది. అంటే వీళ్ళు ఇంటికి వచ్చారా అని లోపలికి వెళ్ళి చూస్తాడు. చూసేసరికి అక్కడ మహేంద్ర పేపర్ చదువుతూ ఉంటారు. సార్, బయట వసుధార మేడం కారు ఉంది, మేడం వచ్చారా అని అడుగుతాడు భద్ర. అవును అవును భద్ర, మేడం వచ్చారు, మేడంతో పాటు రిషి కూడా వచ్చాడు అని అంటారు మహేంద్ర. ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు భద్ర. సార్, మీరు చెప్తుంది నిజమా? రిషి సార్ వచ్చారా అని అంటాడు భద్ర. అప్పుడే అనుపమ మహేంద్ర ఇంటికి రీచ్ అవుతుంది. మహేంద్ర మహేంద్ర అని మహేంద్రని పిలుస్తూ ఉంటుంది. ఏంటి అనుపమ, సడన్గా వచ్చావు అని అడుగుతారు మహేంద్ర. ఏం లేదు, వసుధార వాళ్ళు ఎలా ఉన్నారో, ఒక ఫోన్ లేదు, మెసేజ్ లేదు. వసుధారకి కాల్ చేసి ఎలా ఉన్నారో కనుక్కోవాలనుకున్నాను. అదే టైంకి వసుధార నాకు కాల్ చేసి చెప్పింది, మేడం మేము మా ఇంటికే వస్తున్నామని, అందుకే రిషిని చూడ్డానికి వచ్చాను, డాక్టర్ని కూడా తీసుకువచ్చాను అని అంటుంది అనుపమ. ఇంకా వెంటనే భద్ర, సార్ మీరేమీ అనుకోకపోతే ఒకసారి రిషి సార్ని నేను కూడా చూస్తాను అని అంటారు. సరే రా భద్ర అని ఇంకా అనుపమ, మహేంద్ర, భద్ర డాక్టర్తో కలిసి రిషి దగ్గరికి వెళ్తారు. రిషి అప్పుడే ఇంకా రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. వసుధార భద్ర వైపు చాలా కోపంగా చిరాగ్గా చూస్తూ ఉంటుంది. డాక్టర్ వచ్చి రిషికి చెక్ చేస్తారు. హీఈస్ సమ్వాట్ ఆల్ రైట్. తనకి లోపల ఫ్రాక్చర్ అయింది కాబట్టి బయటికి సరిగ్గా కనిపించడం లేదు. నిజం చెప్పాలంటే మీరు ఇతనికి ట్రీట్మెంట్ ఇచ్చారా అని అడుగుతారు. లేదు డాక్టర్ అని అంటుంది వసుధార. ట్రీట్మెంట్ ఇవ్వకపోయినా చాలా వరకు బాడీ కోలుకుంది, ఇంకొంచెం ట్రీట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా లేచి నడిచే ఛాన్స్ కూడా ఉంటుంది, త్వరలోనే వీళ్ళు కోలుకుంటారని చెప్పి ఇంకా డాక్టర్ అయితే చెక్ చేసి ప్రిస్క్రిప్షన్ రాసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనుపమ. రిషి, నువ్వు త్వరలోనే కోలుకుంటావు, నీకేమీ కాదు అని చెప్పి ధైర్యం చెప్తుంది. ఇంకా భద్ర, ఇద్దరూ కరెక్ట్గా దొరికారు, ఇప్పుడు నా ప్లాన్ అమలు చేసే సమయం వచ్చింది అని మనసులో అనుకుంటాడు భద్ర. వసుధార మహేంద్రతో, మావయ్య గారు మేము ఇక్కడికి వచ్చినట్టు సార్కి చెప్పండి అని అంటుంది. అన్నయ్యకి ఇప్పుడు ఈ విషయం చెప్తే అని ఆలోచనలో పడతారు మహేంద్ర. పర్లేదు మావయ్య గారు, నేను చెప్తున్నాను కదా, చెప్పండి అని అంటుంది వసుధార. ఫణీంద్రకి కాల్ చేస్తారు మహేంద్ర. హలో మహేంద్ర, నేనే నీకు కాల్ చేయాలనుకుంటున్నాను. ఇంతకీ వసుధార ఎక్కడ ఉందో తెలిసిందా? వసుధార కాదు, రిషి గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతారు పాపం ఫణీంద్ర. అన్నయ్య, రిషి కనిపించాడన్నయ్య అని అంటారు మహేంద్ర. ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఫణీంద్ర. అవునా, రిషి దొరికాడా? నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి కాల్ కట్ చేసి మరీ ఇంకా బయలుదేరతారనమాట ఫణీంద్ర. అప్పుడే ఇంకా దేవయాని, ఏవండి ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది. ఇంటికి వస్తే, నేను మహేంద్ర వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అని అంటారు ఫణీంద్ర. మహేంద్ర దగ్గరికా? ఎందుకు అని అడుగుతుంది. రిషి వచ్చాడంట, రిషిని చూడ్డానికి వెళ్తున్నాను అని అంటారు. ఒక్కసారిగా శైలేంద్ర, దేవయాని ఇద్దరని షాక్ అయిపోతారు. ఏంటి, రిషి వచ్చాడా డాడ్ అని అంటాడు శైలేంద్ర. అవును, మీరేంటి హ్యాపీగా ఉండకుండా డల్గా ఉన్నారు అని అడుగుతాడు. అబే, డల్గా ఎందుకు ఉంటాం డాడ్, నాకు రిషిని చూడాలనిపిస్తుంది, మేము కూడా వస్తాం, ధరణి మమ్మీ వరండి వెళ్దాం అని ఇంకా శైలేంద్ర ఫ్యామిలీ మొత్తం కలిసి రిషిని చూడ్డానికి వెళ్తారు. ఫణీంద్ర ఫ్యామిలీ రిషి ఇంటికి రీచ్ అవుతారు. దేవయాని తన యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది. నాన్న రిషి అని చెప్పి దేవయాని చాలా ప్రేమగా రిషి దగ్గరికి వెళ్తుంది. ఇంకా మహేంద్ర, వసుధార యాక్టింగ్ని అలా చూస్తూ ఉంటారు. పెద్దమ్మా అని అంటాడు రిషి. నాన్న, ఇన్నాళ్ళు నువ్వు కనబడట్లేదని నేను ఎంత బెంగ పెట్టుకున్నానో తెలుసా? ఎలా ఉన్నావు నాన్న, ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నావు, అసలు ఏమవుతుంది నాన్న అని అంటుంది దేవయాని. కొంతమంది దుర్మార్గులు, మీలాంటి వారు కాదు వదిన గారు, దుర్మార్గులు, కఠిన హృదయం ఉన్నవాళ్ళు, వాళ్ళే రిషిని కిడ్నాప్ చేశారు. వాళ్ళ నుంచి తప్పించుకునే ప్రాసెస్లో రిషి లోయలో పడిపోయాడు, అందుకే దెబ్బలు తగిలాయి అని అంటారు మహేంద్ర. ఏంటి రిషి లోయలో పడిపోయావా? రిషి, నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది, కానీ నువ్వు మాకు ప్రాణాలతో తిరిగి వచ్చావు, అదే మాకు చాలా సంతోషంగా ఉంది. రిషి పాపం సైలెంట్గా ఉంటారు. ఇంకా అప్పుడే దేవయాని అలా శైలేంద్ర వైపు చూస్తూ ఉంటుంది. శైలేంద్ర కోపంగా రిషి వైపు చూస్తూ ఉంటారు. అన్నయ్య, ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతాడు రిషి. నాకేంటి రిషి, నేను బాగానే ఉన్నాను, కానీ నీ గురించి తలుచుకుంటుంటేనే నిన్ను వెతకని చోటంటూ లేదు, నిన్ను అడగని మనిషి అంటూ లేదు. మేము ఎంత బాధపడ్డానో
నీకు తెలుసా రిషి అని ఇంకా యాక్టింగ్ స్టార్ట్ చేస్తాడనమాట శైలేంద్ర. వసుధార కోపంగా చూస్తూ ఉంటుంది శైలేంద్ర వైపు. అప్పుడే ఫణీంద్ర, సరే సరే అందరూ బాధపడడం ఆపేయండి. రిషి, నువ్వు చాలా రోజులకు తిరిగి వచ్చావు కాబట్టి మహేంద్ర, ఎలాగో సంక్రాంతి పండగ దగ్గరలోనే వస్తుంది, అందరం కలిసి మన ఇంట్లో సంక్రాంతి పండగని అంగరంగ వైభవంగా జరుపుకుందాం, ఏమంటావు మహేంద్ర అని అంటారు ఫణీంద్ర. అంటే అన్నయ్య అది అని అంటాడు మహేంద్ర. ఏంటి మహేంద్ర, ఏ విషయం గురించి ఆలోచిస్తున్నావు అని అడుగుతారు. అనుపమ అంటుంది, అంటే సార్, రిషి స్పైనల్ కార్డ్ కాస్త డ్యామేజ్ అయింది, రిషి త్వరగా ఎక్కడికి జర్నీ చేయలేడు అని అంటారు అనుపమ. అయితే దాందేముంది, అందరం ఈ ఇంటికే వచ్చి సెలబ్రేట్ చేసుకుందాం, ఏమంటావు మహేంద్ర అని అంటారు. నీ ఇష్టం అన్నయ్య అని అంటాడు మహేంద్ర. సరే, ఇకపై అందరూ సంతోషంగా ఉండాలి, ఎవరి దగ్గరికి వాళ్ళు వచ్చారు కాబట్టి సంతోషంగా ఉండాలి. రిషి, నువ్వు కోలుకునేంత వరకు మేము మీ దగ్గరే ఉంటాం అని ఫణీంద్ర హ్యాపీగా చెప్తారు. రిషి కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇది ఇలా ఉండగా శైలేంద్ర భద్రని కలిసి, రేయ్, నీకు ఒక మంచి ఛాన్స్, వాళ్ళిద్దరూ నిద్రపోతున్నప్పుడు నిద్రలోనే లేపేయి అని అంటాడు శైలేంద్ర. సార్, ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు, మీరు కంగారు పడకండి, నేను చెప్తాను కదా, నేను చూసుకుంటాను అని అంటాడు భద్ర. ఇది ఇలా ఉండగా సంక్రాంతి పండగ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. హ్యాపీగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రిషి వాళ్ళ ఇంటికే వచ్చేస్తారు, శైలేంద్ర ఫ్యామిలీ. ఇంకా భోగి పండుగనైతే హ్యాపీగా అందరూ కలిపి జరుపుకుంటూ ఉంటారు. భోగి మంటల చుట్టూ తిరుగుతూ అలా ఇంకా వీల్ చైర్లో రిషిని కూర్చోపెట్టి ఇంకా హ్యాపీగా వసుధార వీళ్ళందరూ ఇంకా భోగి మంటల చుట్టూ తిరుగుతూ ఉంటారు. రిషి కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా ఇంకా పాత సామాన్లన్నీ తీసుకువచ్చి వేయడానికి ఇంకా అన్ని ధరణి తీసుకువస్తుంది. ఇంకా ధరణి ఒక బాక్స్ చూసేసరికి అందులో కొన్ని లెటర్స్ ఉంటాయి. ఏంటివి అని చెప్పి ఇంకా లెటర్స్ చూస్తూ ఉంటుంది. అప్పుడే రిషి, వదినా, ఆ లెటర్స్ నావి, ఇవి నాకు వచ్చిన లెటర్స్, ఇవి పాతవి కాదు అని అంటాడు రిషి. ఓ అవునా రిషి, అయితే నువ్వే తీసుకో అని ఇంకా లెటర్ని, ఏదైతే జగతి మేడం లెటర్ ఉంటుందో ఆ లెటర్ని ఇస్తుందన్నమాట ధరణి. ఇంకా లెటర్ని తీసుకుంటాడు రిషి. అలా ఇంకా పక్కన పెడదామనే లోపు రిషి దానిపై ఫ్రమ్ అడ్రస్ చూస్తాడు. ఫ్రమ్ జగతి టు రిషి, రిషి పర్సనల్ అని చెప్పి లెటర్ పై ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రిషి. పర్సనలా? అయినా అమ్మ నాకు లెటర్ రాయడం ఏంటి అని ఇంకా లెటర్ని వెంటనే ఓపెన్ చేసి చూస్తాడు రిషి. ఇంకా శైలేంద్ర చేసిన కుట్రలు, శైలేంద్ర ఎంత దుర్మార్గుడు అవన్నీ క్లియర్గా లెటర్లో రాస్తారు కదా జగతి మేడం, అదంతా చదువుతాడు రిషి. చదివి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రిషి. ఇంకా రిషి జరిగినవన్నీ తలుచుకొని చాలా అంటే చాలా బాధపడుతూ ఇంకా అలా శైలేంద్ర వైపు కోపంగా వెళ్తూ ఉంటాడు రిషి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.